అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు నటించినటువంటి 100వ సినిమా ఇది. ఈ 100వ సినిమా చాలా ప్రెస్టీజియస్‌గా చెయ్యాలి అని ఆయన అనుకున్నారు. అయితే ఆ బ్యానర్‌లో 'పద్మాలయ' బ్యానర్‌లో వచ్చినటువంటి ముందు సినిమా 'దేవుడు చేసిన మనుషులు'. 'దేవుడు చేసిన మనుషులకి' రచన చేసినటువంటి త్రిపురనేని మహారథి గారిని తరువాత సినిమా ఏం చేస్తే బావుంటుంది అని ఒక సలహా అడిగాడాయన కృష్ణ గారు. అడిగినప్పుడు అల్లూరి సీతారామరాజు అయితే ఎలా ఉంటుంది అని ఒక మాట చెప్పాడాయన. చెప్పినప్పుడు ఈయన ఆలోచనలో పడ్డాడు. నిజానికి అంతకు ముందే 'అఖండుడు' అనే సినిమాలో ఈయన సీతారామరాజు గెటప్‌లో కనిపిస్తాడు కృష్ణ గారు. రామచంద్రరావు గారే డైరెక్టర్ ఆ సినిమాకి. రామచంద్రరావు. ఆయనే 'దేవుడు చేసిన మనుషులు' సినిమాకి కూడా డైరెక్టర్. ఆయనతో ఈ టాపిక్ మీద చర్చ మొదలుపెట్టాడు ఈయన. మొదలుపెట్టినప్పుడు ఆయన కూడా చొరవ చూపించాడు. ఇంట్రెస్ట్ చూపించాడు. 'మన్యం వీరుడు' అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రని సినిమాగా తీయాలి అనుకున్నప్పుడు ఇప్పటివరకు ఈ ఆలోచన ఎవరు ఎందుకు చేయలేదు అనే వైపు ఆలోచనలు మొదలైనాయి. అయితే మహారథి గారే చెప్పారు. ఎన్టీ రామారావు గారు ఇంతకుముందు 2 సార్లు ఈ సినిమా చేయాలి అనేటువంటి ఆలోచన చేశారు అనేది మహారథి గారు చెప్పారు వాళ్ళకి. నిజానికి కృష్ణ గారికి కూడా తెలుసు. ఆయన రామారావు గారి అభిమాని. 53లోనే అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలి అని రామారావు గారు అనుకోవటము ఆయన బ్యానర్‌లోనే. ఎన్ఏటీలోనే. మేకప్ స్టిల్స్ బయటకొచ్చినాయి. పాటలు రికార్డ్ అయినాయి. ఆ పాటలు కూడా ఈ రోజుకి కూడా అవైలబుల్‌గానే ఉన్నాయి. ఘంటసాల గారు పాడారు. అయితే సినిమా మొదలుపెట్టలేదు. కారణం ఏమిటి అనేది ఆయన బయటకి చెప్పలేదు గానీ, ఆ ప్లేస్‌లో అంటే ఆ సినిమా చేయాలి అనుకున్న టైంలోనే 'జయసింహ' సినిమా చేశాడాయన. ఆ తర్వాత ఈ 'సీతారామరాజు' అనేది పక్కకెళ్ళిపోయింది. ఆయన వేరే సినిమాలతో కొనసాగిపోయారు. అయితే ఇక్కడ 'సీతారామరాజు' గెటప్‌తో ఆయన స్టిల్స్ బయటకొచ్చినాయి. ఆయన 'కినిమా' అని ఆ రోజుల్లో విజయ్ చిత్రకి ముందు విజయవాడ నడిపినటువంటి ఓ పత్రిక ఉంది. ఆ పత్రికలో 'సీతారామరాజు' గెటప్‌లో రామారావు గారి స్టిల్స్ ఇప్పుడైనా చూడొచ్చు ఎవరైనా సరే. అవైలబుల్‌గా ఉందది. సరే అప్పుడు ఆగిపోయింది. తర్వాత 'కంచుకోట' సినిమాకి పనిచేస్తున్న రోజుల్లో మహారథి గారి దగ్గర ఈ ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రస్తావన వచ్చింది. అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని. వచ్చినప్పుడు మీరు అంటే ఈయన కొన్ని కరెక్షన్స్ చెప్పాడు. ఆయన చెప్పినటువంటి అభిప్రాయాలు విని, ఆ రోజున ఎందుకు ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు అనే దానికి సంబంధించి రామారావు గారు కొన్ని విషయాలు మహారథితో పంచుకోవడం జరిగింది. పంచుకున్నప్పుడు ఈయన కొన్ని కరెక్షన్స్ చెప్పారు. చెప్పి ఆ మేరకు స్క్రిప్ట్ తయారు చేస్తాను అన్నాడీయన. ఆయన కూడా ఓకే చెప్పారు. రామారావు గారు ఏదైనా సరే ఒక పని అప్పజెప్పిన తర్వాత ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ ఏంటనేది కనుక్కుంటారు. కానీ ఈయనకి ఈ పని అప్పజెప్పిన తర్వాత దాని ప్రోగ్రెస్ ఏమిటి అని ఆయన సెర్చ్ చేయటం అంటే ఈయన్ని తడమటం అనేది జరగలేదు. దాంతో ఈయనకే సందేహం వచ్చి వెళ్లి అడిగారాయన. అన్నగారు ఏంటి మీరు మళ్ళీ పట్టించుకోవడం లేదు అని. అప్పుడు మళ్ళీ ఆయన పాత సందేహాలే ఈయన ముందు పెట్టారు. అంటే ప్రధానంగా ఆయనకున్న సందేహాలేంటంటే అల్లూరి సీతారామరాజు నిజ జీవితంలో ఆయన ఎప్పుడూ రూథర్‌ఫోర్డ్‌ని కలవలేదు. ఒకటి. రెండోది ఆయన ఇద్దరు బ్రిటిష్ ఆఫీసర్‌లని చంపేశాడు. చంపిన తర్వాత నిర్బంధం చాలా తీవ్ర స్థాయిలో మన్యంలోకి ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత ఆ నిర్బంధాన్ని ఎలా వె ఎలా అడ్డుకోవాలి అనేది ఒక సమస్య. తర్వాత ప్రజల్ని ఎలా రక్షించుకోవాలి అనేది ఒక సమస్య. అప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. కొంతమంది చనిపోయారు. ఈ గందరగోళం. ఉద్యమం ఒక స్తబ్దతకి గురైనటువంటి సందర్భం. అదే ఉద్యమంలోనైనా అటువంటి పరిస్థితులొస్తాయి. అక్కడ వచ్చింది. మన్యంలో కూడా ఆ పరిస్థితొచ్చింది. రంపచోడవరం, కృష్ణదేవిపేట ఈ ప్రాంతాల్లో ఆయన ఉద్యమం నడిచింది. ఆదివాసీ పోరాటమే చేశాడాయన. ఏది రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది పట్టుకొచ్చి, ఆ రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ కింద అడవులన్నీ మా సంపద అని వాళ్ళు చెప్పినప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమం
అణిచివేయటానికి బ్రిటిష్ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేసింది. ఎప్పుడైతే ఉద్యమం నిర్బంధం కారణంగా ఒక స్తబ్దతకి గురైందో, అల్లూరి సీతారామరాజు, నిజానికి రామరాజు అంటే ఆ రోజుల్లో వచ్చినటువంటి వార్తల్లో గూడా ఆంధ్రపత్రికలో ఆయనకు సంబంధించి వచ్చినటువంటి వార్తల్లో ఇప్పటికీ చూడొచ్చు రామరాజు అనే ఉంటుంది. సీతారామరాజు అని ఉండదు. రామరాజు లొంగిపోదాము అని అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకున్నాడాయన. తను లొంగుబాటు ద్వారా కొంత నిర్బంధం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ తరువాత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది ఒక అంటే వ్యూహాత్మకంగా ఆయన లొంగిపోవాలి అని ఆయన అనుకున్నారు. అంతే తప్ప పోరాట విరమణ కాదు. చాలా సందర్భాల్లో ఇలాంటి ఆహ్, పరిస్థితి ముందుకొస్తుంది. వచ్చినప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నాయకుడికొస్తుంది. అలాంటి కండిషనే ఆయనకి వచ్చింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన రాజమండ్రి వెళ్లి లొంగిపోవాలనుకున్నారు. ఈ లోపులో ఆయన ఉన్నటువంటి షెల్టర్ ఎక్స్‌పోజ్ అయ్యి ఇన్ఫార్మర్ ద్వారా ఆయన్ని పట్టుకొని కాల్చి చంపేసి మేజర్ గుడాల్ చంపేసి ఆయన తన మీద దాడి చేయబోతుంటే ఆత్మరక్షణార్థం తాము జరిపినటువంటి కాల్పుల్లో సీతారామరాజు మరణించినట్టుగా ఒక వార్తని పేపర్‌లకి ఇచ్చారు. అదే వార్తని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గావచ్చు, తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం గావచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే, ఆంధ్రప్రదేశ్‌కే వస్తే తెలుగుదేశం ప్రభుత్వం గావచ్చు, ఈ అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీల ప్రభుత్వాలు కూడా అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీల నాయకుల్ని చంపేసిన ప్రతి సందర్భంలోనూ ఇదే వార్తని, ఇదే యాజ్ ఇట్ ఈస్‌గా ఆ రోజున అల్లూరి సీతారామరాజు చనిపోయినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏ వార్తనైతే పత్రికలకి విడుదల చేసిందో, ఏ ప్రకటననైతే పత్రికలకు విడుదల చేసిందో, అదే ప్రకటనని యథాతథంగా కాపీ పేస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి చరిత్ర మనకు తెలుసు. అంటే బూటకపు ఎన్‌కౌంటర్‌లు అని అంటాం మనం. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లకి ఒక రకంగా తెర ఎత్తినటువంటి సందర్భం అల్లూరి సీతారామరాజు గారి హత్య. ఇది దీన్ని తెర మీద ఎలా జస్టిఫై చేయగలం? ఇది డ్రై అవుతుందేమో సబ్జెక్టు అనేది ఒక సందేహం రామారావు గారిలో కలిగింది. కలిగి దీన్ని మారిస్తే ఆయన చరిత్రని వక్రీకరించినట్టు అవుతుందేమో అనేది ఒక ఆందోళన. ఆయనకి కూడా ప్రేరణ ఏమిటి?